హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కూకట్పల్లిలో హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. సో హెర్నియాస్ అంటే ఏంది? ఈ ఇంగ్వినల్ హెర్నియాస్ ఈ మధ్యన చాలామందికి కామన్గా వస్తుంది. అసలు ఇంగ్వినల్ హెర్నియాస్ ఎందుకు వస్తాయి? మగవారిలోనే ఎందుకు వస్తాయి? ఇంగ్వినల్ హెర్నియాస్ రావడానికి రీజన్ ఏంది? ఈ రీజన్ని మనం అరికట్టడం వల్ల ఇంగ్వినల్ హెర్నియాస్ వచ్చే అవకాశాలను మనం అరికట్టవచ్చు అన్నట్టు. సో యంగ్స్టర్స్గా ఉన్నప్పుడే మనం ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అరికట్టించుకుంటే కనుక ఫ్యూచర్లో మనకి ఇంగ్వినల్ హెర్నియాస్ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంటాయి అన్నట్టు. సో మామూలుగా యూజువల్గా చూస్తే కనుక మనం పుట్టిన వెంటనే అప్ టు 9th మంత్ వరకు చూసుకుంటే కనుక మనకు ఈ 2 బీజాల్లో ఉండే టెస్టిస్ ఏదైతే ఉందో, ఇది బుడ్డ అనుకుంటే కనుక స్క్రోటంలో ఏవైతే ఉంటాయో ఎంప్టీగా ఉంటాయి, అసలు ఉండవు. స్క్రోటంలో ఎటువంటి టెస్టిస్లు అనేవి ఉండవు. పుట్టిన తర్వాత 9th మంత్ తర్వాత మెల్లగా ఈ టెస్టిస్లు ఏవైతే ఉన్నాయో ఇవి పైన కడుపులో ఉంటాయి. కడుపులో నుంచి కిందికి జారుకుంటూ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతాయి. అంటే పైన ఉన్నవి మెల్లగా కిందికి వచ్చి మనకు స్క్రోటంలోకి సెటిల్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. కానీ కొందరికి సెటిల్ కావు, పైనే ఉండిపోతాయి. దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటుంటాం. అది వేరే విషయం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న హోల్ ఏదైతే ఉందో దీన్ని డీప్ రింగ్ అంటుంటాం కదా. ఈ డీప్ రింగ్ అనేది ఏదైతే ఉందో ఇది బంద్ అయిపోతుంది. బంద్ అయిపోయి లోపల సెటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడనే ఉండిపోతుంది అన్నట్టు. బట్ కొందరికి ఏమవుతుందంటే ఈ డీప్ రింగ్ బంద్ అవ్వదు, ఇట్లాగే ఓపెన్లోనే ఉంటుంది. ఓపెన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కడుపులో ఉన్న పేగులు ఏవైతే ఉన్నాయో ఆ పేగులు ఎప్పుడు ప్రెషర్లో ఉంటాయి అన్నట్టు. ఆ ప్రెషర్ ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని చూస్తుంటాయి. సో దానికి ఎక్కడ సందు దొరికితే అక్కడ బయటికి దూసుకోవడానికి వస్తుంటాయి, బయటికి రానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎక్కడైతే ఇలా ఓపెనింగ్ కనిపించిందో పేగులకు ఒక దారి కనిపించింది. సో అందులోకి వెళ్ళి బయటికి రానికి ప్రయత్నం చేస్తుంటాయి. సో ఫస్ట్ పేగు మీద ఉన్న కండ వస్తుంటుంది, దాన్ని ఒమెంటం అంటాం. మెల్లగా కండ వస్తుంటుంది, తర్వాత పేగు కూడా బయటకు వస్తుంది. అట్లా పేగు వచ్చి మొత్తం దీనిలో స్క్రోటంలో నిండిపోతుంటుంది. చాలామంది అంటే ఈ మధ్యన నా దగ్గరికి రావట్లేదు, కానీ ఇంతకుముందు స్టార్టింగ్లో నా కెరీర్లో ముందు చూసుకుంటే స్క్రోటం మొత్తం నిండిపోయేది. అంటే ఆ పేగు మొత్తం కిందికి వచ్చేసేసి ఉంటుంది. సో యూజువల్గా ఏంటి అంటే దీని లక్షణాలు ఏముంటాయంటే ఎప్పుడైతే పేగు యొక్క కండ కానీ పేగు కానీ బయటకు వస్తూ ఉంటే గజ్జలలో ఇంగ్వినల్ రీజన్లో చిన్న స్వెల్లింగ్ లాగా కనిపిస్తుంది, చిన్న బుడిపిలాగా స్వెల్లింగ్ కనిపిస్తుంది. అది దగ్గినప్పుడు, లేకుంటే తుమ్మినప్పుడు, లేకుంటే బరువులు ఏదైనా ఎత్తినప్పుడు, లేకపోతే మూత్రానికి పోయినప్పుడు, లేకుంటే మోషన్కి వెళ్ళినప్పుడు, ముక్కినప్పుడు మెల్లగా పేగు అనేది బయట అంటే ప్రెషర్ పెంచినప్పుడు, కడుపులో ప్రెషర్ పెంచినప్పుడు అది బయటికి వస్తుంటుంది, మళ్ళీ ఎప్పటిలాగే వెళ్ళిపోతుంటుంది. చాలామందికి అది ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో అది ఏదో చిన్న పేగు లాంటిది ఏదో వస్తుందని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ స్టేజ్లో కనుక సర్జరీ చేయించుకుంటే సర్జరీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ లీస్ట్ డ్యామేజ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే శాక్ అనేది ఫామే కాదు, శాక్ ఫామ్ కాకపోతే రిజల్ట్స్ బాగుంటాయి అన్నట్టు. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఆ స్టేజ్లో వదిలేసేసి ఇంకా అట్లే ఉండడం వల్ల పేగు బయటికి వచ్చి మెల్లగా స్క్రోటంలో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. అంటే కింద సంచిలో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా ఏంటి అంటే మనం ఆ దారి చూపించే వరకు పేగులు అనేవి దారిలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నట్టు. దీన్నే మనం ఇంగ్వినల్ హెర్నియాస్ అంటుంటాం. ఇది 2 రకాల ఇంగ్వినల్ హెర్నియాస్ ఉంటాయి, ఇండైరెక్ట్, డైరెక్ట్ అని చెప్పేసి. బట్ బోత్ ఆర్ ఇంగ్వినల్ హెర్నియాస్ అన్నట్టు. యూజువల్గా ఈ హెర్నియాస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అని చూసుకుంటే కనుక ఫస్ట్ది కాఫ్, విపరీతమైన కాఫ్ ఉండడం, ఎక్కువ రోజులు దగ్గడం. మామూలుగా సిగరెట్ తాగేటోళ్ళకి కావచ్చు, లేకుంటే ఆస్తమా ఉండే వాళ్ళకి ఏంటంటే కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు దగ్గుతూ ఉంటారు. ఇట్లా దగ్గడం వల్ల కడుపులో ప్రెషర్ పెరిగిపోయి ఆ ఓపెన్ ఏదైతే క్లోజ్ అయిందో అది కాస్త ఓపెన్ అయిపోతూ ఉంటుంది. రెండవది ముఖ్య కారణం ఏంటి అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ ముక్కడం వల్ల కడుపులో ప్రెషర్ పెరిగిపోయి ఈ ఓపెనింగ్ అనేది అయిపోతుంటుంది, దానివల్ల హెర్నియాస్ వస్తుంటాయి. మూడో ముఖ్య కారణం ఏంటి అంటే కనుక బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటుంటాం. ఇందులో ఏంటి అంటే బినైన్ ప్రోస్టేటిక్ అంటే మనకు మగవారిలో అందరికీ ఒక చిన్న గడ్డ లాంటిది ఉంటుంది, ప్రోస్టేట్ అంటుంటాం. ఈ ప్రోస్టేట్ ఏజ్ పెరిగే కొద్దికల్లా ఉబ్బడం జరుగుతుంది. ఉబ్బడం వల్ల మూత్రం దారి సన్నగా అయిపోతుంది. మూత్రం దారి సన్నగే వరకు మూత్రం పోయడానికి వీళ్ళు డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. పోయిన వెంటనే రాదు, బిగబట్టి పోస్తూ ఉంటారు, అంతేగాని చుక్క కారుతూ ఉంటుంది. మూత్రం పోసినా కానీ లోపల ఉండిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇవన్నీ బీపీహెచ్ యొక్క లక్షణాలు అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ముక్కడం వల్ల అంటే మనం మోషన్కి ఎలా అయితే ముక్కుతామో సేమ్ అదే పరంగా వీళ్ళు మూత్రానికి కూడా ముక్కుతూ ఉంటారు ఏజ్డ్ వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి ఈ హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ 4వ ముఖ్య కారణము జాబ్, ఏదైతే వెయిట్ లిఫ్టింగ్ జాబ్ ఉందో, వెయిట్ లిఫ్టింగ్ జాబ్ చేసే వాళ్ళందరికీ హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా వెయిట్ లిఫ్టింగ్ అంటే మామూలుగా హమాలీ వాస్ కావచ్చు, లేకపోతే కొరియర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే సిమెంట్ బస్తాలు, సిమెంట్ కంపెనీలో ఎనీ కంపెనీ తీసుకుంటే కనుక ఎవరైతే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారో, కంటిన్యూస్గా వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారో అట్లాంటి వాళ్ళకి హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా 5వది కంజనైటల్గా అంటే పుట్టుకతోటే కొందరికి వీక్ ఉంటుంది, కొన్ని రోజులు పెరిగే కొద్దికల్లా ఏజ్ పెరిగే కొద్దికల్లా అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటే దాన్ని మనం ఇంగ్వినల్ హెర్నియాస్ అంటుంటాం అన్నట్టు. సో ఇప్పటి నుంచే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో ఇవి కనుక మనము ఇప్పటి నుంచే జాగ్రత్తలు కనుక తీసుకుంటే హెర్నియాలు ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోండి. దీనివల్ల హెర్నియాస్కి మనము
రాకుండా అరికట్టవచ్చు. సో ఇప్పుడు ఇంగ్వెనల్ హెర్నియా వచ్చింది, ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు మందులు ఏమి పనిచేయవు, ఎందుకంటే పేగు కిందికి వచ్చింది. మందులు వేస్తే పేగు అయితే పైకి వెళ్ళదు, కాబట్టి కంపల్సరీ ఆపరేషన్ చేయాలి. ఇందులో 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి ఓపెన్ ఆపరేషన్, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ ఓపెన్ ఆపరేషన్ ఏంటంటే ఇక్కడే కోత పెట్టేసేసి పేగునంతా లోపలికి వేసేసి ఒక జాలి వేస్తాం. మస్కిటో నెట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది జాలి. దీన్ని ప్రోలిన్ జాలి అంటాం మా భాషలో. సో ఆ జాలి వేసేస్తాం. జాలి వేసిన తర్వాత కొందరికి ఒక చిన్న పైపు బయటకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, అండ్ కోత కూడా పెడతాం కాబట్టి అట్లీస్ట్ ఒక వారం 10 రోజులు బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. అండ్ కుట్లు తీయడానికి మళ్ళీ రావాలి డాక్టర్ దగ్గరికి. అంతేకాకుండా డ్రెస్సింగ్స్ చేసుకోవాలి, బరువులు ఎత్తకూడదు, కొన్ని రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి ఓపెన్ సర్జరీలో. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో లాప్రోస్కోపిక్ మెథడ్ సర్జరీ. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే చిన్న హోల్ పెడతాం, అంటే కడుపుకే చిన్న హోల్ పెట్టేసేసి ఆ కడుపులో నుంచి లోపలకి పేగు లోపల లాగేసేసి అక్కడ ఒక జాలి అనేది పెడతా ఉంటాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రెండో వైపు కూడా చూడడానికి పాసిబుల్ అవుతుంది. లాప్రోస్కోపిక్లో అయితే కనుక 2 వైపులు చూడడానికి పాసిబుల్, బట్ ఓపెన్లో అట్లా చూడడానికి రాదు. ఒక సైడ్ చూడడానికి వస్తుంది, బట్ ఇందులో 2 సైడ్ చూడడానికి వస్తుంది. ఒకవేళ 2 సైడ్లు కూడా ఉంది అనుకోండి, 1 సిట్టింగ్లోనే ఒకటే లాప్రోస్కోపీలో 2 సైడ్లు చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది అన్నట్టు. అంతేకాకుండా ఈ లాప్రోస్కోపీకి 3 బొక్కల్లో చేస్తాం కాబట్టి ఎటువంటి కోత ఉండదు, ఎటువంటి కుట్లు ఉండవు. పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది 1 డేలో. అండ్ పేషెంట్ ఇమ్మీడియట్గా రెజ్యూమ్ కావచ్చు డ్యూటీస్కి, అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని రకాల ఫుడ్ తినొచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎటువంటి డ్రెస్సింగ్స్ ఉండదు, ఎటువంటి పథ్యం ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు అన్నట్టు. కంప్లీట్ ఇది డే కేర్ ప్రొసీజర్ లాగా మనం చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లా హెర్నియాస్ ఉంటే కనుక వితౌట్ హెసిటేట్ నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హెర్నియానా కాదా అనేది మనం ఫస్ట్ ఒక స్కానింగ్ చేసుకొని మన క్లినికల్గా చూసుకున్నాక అది హెర్నియా కనుక ఉంటే దీన్ని లాప్రోస్కోపిక్ చేసుకోవడం వల్ల 100% దీన్ని హెర్నియా రాకుండా నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.